హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి తెలంగాణ స్పెషల్ రెసిపీ సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సర్వపిండిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. ఇల్లులో పట్టించిందైనా పర్లేదు, లేదంటే షాప్లో దొరికే రెడీమేడ్ ప్యాకెట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు తినే టేస్ట్ని బట్టి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 6-7 దాకా పచ్చిమిరపకాయలు, అలాగే ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని బియ్యం పిండిలో వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి వేయించి పొట్టు తీసుకున్న పల్లీలని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే ఒక 10 నిమిషాలు నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులను వేసుకోవడం వల్ల సర్వపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిటికెడంత పసుపు మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఒక మీడియం సైజున ఉల్లిపాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బియ్యం పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని ఎక్కువగా వేసుకోకుండా కావాల్సిన వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బియ్యం పిండి వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, చూసుకొని కలుపుకోవాలి. బియ్యం పిండిలో వాటర్ని ఎక్కువగా వేసుకున్నట్లయితే జారుడుగా అవుతుంది. అందుకని చూసుకొని వేసుకుంటూ చపాతీ పిండిలో సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు వెడల్పుగా అలాగే మందపాటి కడాయిని తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి కడాయి అంతా. కడాయిలోకి సరిపోయేంత పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకోవాలి. మన చేతి వేళ్ళతో ఎంత వీలైతే అంత వెడల్పుగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియంలో ఉండేలా ఒత్తుకోవాలి. కడాయి అనేది మందంగా లేకుండా పల్చగా ఉన్నట్లయితే ఈ సర్వపిండి అనేది తొందరగా మాడిపోతుంది. అందుకనే కడాయి కొంచెం మందంగా ఉండేది తీసుకోవాలి. ప్యాన్లో పిండి అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న హోల్స్ని పెట్టుకోవాలి. హోల్స్ని పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ పచ్చిగా లేకుండా ఈక్వల్గా ఫ్రై అవుతుంది. ఇలా హోల్స్ని పెట్టేసుకున్న తర్వాత పైన ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయిని పెట్టేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 8-10 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. అలాగైతేనే మనకి సర్వపిండి అనేది చాలా బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టి ఉంచుకోవాలి. మధ్య మధ్యలో ఇలా చూస్తూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ 8-10 నిమిషాల దాకా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాసేపు అయ్యాక ఎలా ఫ్రై అయిపోయిందో. మధ్య మధ్యలో చూస్తున్నప్పుడు మనకి హోల్స్ అనేవి కొంచెం కలర్ అనేవి మారి ఉన్నట్లయితే మనకి బాగా ఫ్రై అయినట్టు. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత మీరు కావాలంటే ప్యాన్ తీసేసి స్టవ్ పైన మరొక సైడ్ కాల్చుకొని తీసుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఇలా టర్న్ చేశాను. చూడండి, సర్వపిండి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది. చూడండి, సర్వపిండి ఎక్కడ మాడిపోకుండా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే ఒక సైడ్ క్రిస్పీగా, మరొక సైడ్ మెత్తగా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, సర్వపిండిని ఇలా తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా తయారు చేసుకున్నట్లయితే క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.